హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, ప్రస్తుతపు కాలంలో మనం మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్‌కి పంపిస్తున్నాము. దీనివల్ల గవర్నమెంట్ స్కూల్ యొక్క టోటల్ స్ట్రెంత్ అనేది పడిపోతుంది. ప్రెజెంట్ చూసుకుంటే మా విలేజ్‌లోనే 11 మంది పిల్లలున్నారు. ముగ్గురు టీచర్స్. ఆ ముగ్గురు టీచర్స్‌కి ఒక్కొక్కళ్ళకి 50,000 నుంచి ₹1,00,000 వరకు జీతం వస్తుంది. కనీసం ముగ్గురు మీద 2 నుంచి 2.5 లక్షలు నెలకు మన ప్రభుత్వాలు జీతాలు అందిస్తున్నాయి. 11 మంది విద్యార్థులకు అంటే ఒక్కొక్క టీచర్‌కి నలుగురు కూడా రారు. సరే నలుగురు చూసుకున్నా ఈ నలుగురి మీద నెలకొచ్చేసి ప్రభుత్వం ఆ సార్లకి ఒక ₹70,000 సార్ వాళ్ళకి జీతం ఇస్తుందనుకుంటున్నాం. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ చూసుకుంటే 10th పాస్ అయిన సార్లు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఇలా చూసుకుంటే క్వాలిఫికేషన్ సరిగ్గా లేని సార్లు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చెప్పడం జరుగుతుంది. ఇదేని ప్రైవేట్ స్కూళ్ళలో తప్పు అని నేను చెప్పట్లేదు. సరే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం పంపిస్తున్నాం, ఓకే. కానీ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తేనే మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండి వాళ్ళు నీట్గా జాబ్ కొట్టి హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నాము. గత 20-30 సంవత్సరాల బ్యాక్ చూసుకుంటే మన వాళ్ళందరూ ఇప్పుడు చేస్తున్న జాబ్ కానివ్వండి, ఎటువంటి జాబ్లు అయినా లైక్ ఏఈ కానివ్వండి, హెచ్ఎం టీచర్లు కానివ్వండి, అన్ని ప్రభుత్వ రంగాలలో బ్యాంక్స్ కానివ్వండి, ఈ జాబ్ వచ్చిన వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే 70% ఉంటారు. ఒక్కొక్క ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్లకి శాలరీలు ఎంత ఉంటుంది? 10 నుంచి 20,000, 30,000, 40,000 అంతకంటే ఎక్కువ ఉండదు. స్కూళ్ళలో 50,000 ఉన్న టీచర్లు సరే ఉండరు. ఒక జిల్లాలకి ఒక నెంబర్ 1 స్కూల్ ఉంటే ఒక 2, 3 వాళ్ళకు ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, సరే ఒక మంచిది. కానీ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో మనము అంటే మన మీద పడితే ఆ భారం కూడా సరే వాళ్ళకి ఇచ్చే శాలరీలు ప్రతి ఒక్క స్కూల్ టీచర్స్కి 50 నుంచి కనీసపు ₹1,00,000 దాకా ఇస్తుంది. కానీ వాళ్ళు దానికి తగినట్టు మన పిల్లలు పంపించట్లే మనము. ఆ స్ట్రెంత్ తగ్గట్టు సార్లు కూడా అంటే పిల్లలు లేరు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు అంటే సరే వాళ్ళే క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి ఓకే. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ టీచర్లు ఉన్న స్కూళ్ళలో ఈ ప్రైవేట్ స్కూళ్ళలో జరిగే అంటే మనం ప్రైవేట్ స్కూల్లో దేనివల్ల పంపిస్తున్నాము, మంచి మంచి ఫౌండేషన్ ఐఐటి కానీ, ఎన్ఐటి, ఎంసెట్ ఇట్లా ప్యాకేజ్ అన్నీ చెప్తుంటాము అని వాళ్ళు మనకి ప్రమోట్ చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయండి అని చెప్పేసి మనకి ప్రమోట్ చేస్తారు. కాబట్టి మనం అవును కదా అని పంపిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి రావట్లే. సరే ఇప్పుడు ఒక స్కూల్లో ఒక 100 మెంబర్స్ ఒక విలేజ్ నుంచి ఒక 50 మెంబర్స్ పైన ఆ 50 మెంబర్స్ కనీసం 5 మెంబర్స్ కూడా ఎవరు ఐఐటి కానీ ఎన్ఐటి అట్లా రావట్లేదు. సరే రావచ్చు, రాకపోవచ్చు, ఓకే. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు కూడా విద్యార్థుల దగ్గర పట్టుదల ఉంటాయి. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయిన దాంట్లో ఒక సరే ఆ సౌకర్యాలు లేకపోయినా 40-50% ఉన్నారు పాస్ అయిన వాళ్ళు, ఈ ఐఐటి ఎన్ఐటి కొట్టిన వాళ్ళు. కానీ మనం గవర్నమెంట్ స్కూళ్ళలో పంపించకపోవడం వల్ల
సా ఈ లెక్చరర్ సార్లకి జీతాలు ఉచితంగా ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వం దీని మీద కొంచెం ఆలోచించి వాళ్ళకిచ్చే జీతాలు కానీ లేకుంటే అదే ఐఐటి నెట్ సిలబస్లు మన గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులకు బోధించి కొంచెం ప్రమోట్ చేయవలసిందిగా కూర్చున్నానని ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తున్నాను. కానీ అక్కడ టీచర్లు చూసుకుంటే 3, విద్యార్థులు చూసుకుంటే 11 మంది. వాళ్ళకి ఇచ్చే జీతాలు ఒక 3 లక్షల దాకా ఉంటుంది. 2.5 నుంచి 3 లక్షలు. దీనివల్ల మన మీదే ఆ జీతం కూడా మనం ఏదో విధంగా కట్టే ట్యాక్స్లలో వాళ్ళకి ఇస్తారు. కానీ టీచర్ని తప్పు చెప్పడం కాదు. మనం ఆలోచించి ప్రభుత్వాలను కోరి గవర్నమెంట్ స్కూళ్ళలో మనకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కల్పించుకొని మనం కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఒక ఎటువంటి స్ట్రెంత్ లేని స్కూళ్ళలో 3 సార్లను పెట్టి ఇంత డబ్బులు వేస్ట్ చేసే బదులు అదే స్కూళ్ళలో ఇంకో 10,000 పెట్టి మంచి బుక్స్ కానివ్వండి, పిల్లలకి ఎంసెట్ బుక్స్లో, ఎన్ఐటి బుక్స్లో, ఐఐటి బుక్స్లో ఇలాంటివి అంటే ప్రమోట్ చేయాలి. ఎందుకంటే కేవలం నేను మా స్కూల్ గురించి చెప్తున్నాను. ఇలాగే మన తెలంగాణలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది సార్లు ఉన్నారో. కాబట్టి అన్ని రకాలుగా మెరిట్ లిస్టు సాధించి జాబ్ కొట్టిన సార్లు గవర్నమెంట్ స్కూళ్ళలో చెప్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా మన పిల్లలకి చెప్తే వీళ్ళు కూడా మంచి ప్రతిభ సాధిస్తారు. ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సరే, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉంది అనుకో, ఇంకొకళ్ళ దగ్గర లేకపోవచ్చు. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఎంసెట్ నెట్ ఫలితాలలో గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకునే స్తోమత లేక గవర్నమెంట్లో చదివి ఉత్తీర్ణులైన అమ్మాయి ఒక ఐఐటి వచ్చిందనమాట, కరీంనగర్ జిల్లా. నెక్స్ట్ స్టడీకి పోవాలంటే వాళ్ళ పేరెంట్స్ కనీస ఛార్జీకి ఇచ్చే స్తోమత కూడా లేదంట. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు, క్వాలిఫై అయ్యారు. వాళ్ళకి మన కేటీఆర్ గారు ఆ న్యూస్ చూసి సాయం చేయడం జరిగింది మళ్ళీ. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో తగిన సదుపాయాలు కల్పించి మంచి విద్యా బోధన చేయించి పిల్లలను స్ట్రెంత్ అంటే పెంచవలసిందిగా కోరుచున్నాను. ఇది వీడియో కేవలం టీచర్స్ కోసమో లేక ప్రైవేట్ స్కూల్ వాళ్ళ కోసమో లేక వీటి కోసం కాదు. ఒక స్కూల్లో చూసిన సంఘటన గురించి చేయాల్సి వచ్చింది. కాబట్టి మనమందరం దీని మీద బాధ్యత వహించి మన భవిష్యత్తు, మన పిల్లల యొక్క భవిష్యత్తు చూసుకోవాలి. కాబట్టి మన పాత తరాలలో ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఇవాళ హై ప్రొఫెషనల్ హెచ్ఓడీలుగా చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో వాళ్ళందరూ బాగుండాలి, మన గవర్నమెంట్ స్కూల్లో ఉండాలి. అలాగే గవర్నమెంట్ స్కూళ్ళను కూడా కొంచెం చూడండి. స్కూల్ కోసం కొంచెం బడ్జెట్ కేటాయించి వాళ్ళకి కూడా ఇంగ్లీష్ మీడియంలో మంచి ఎంసెట్ కానివ్వండి, ఎన్ఐటి కానివ్వండి, ఏ సిలబస్ ఉన్నా ఆ సిలబస్ సంబంధించిన బుక్స్ కానివ్వండి కల్పించి బాధ్యత వహించగలరు. ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు చూసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.